అన్నా ఆడక్కడ ఏం చేస్తున్నాడన్నా? ఆ యాక్సిడెంట్ గురించి ఏదో ఆధారాల కోసం ఎదుగుతున్నట్టున్నాడు. ఇది బ్లడ్ కాదు, సంథింగ్ ఈస్ రాంగ్. అన్నా ఆడికి మనం వాడిన జ్యూస్ కవర్ దొరికిపోయిందన్నా. అమ్మని సీసీ కెమెరా ఎక్కడుంది? దీని ఫుటేజ్ని మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకోవచ్చు. ఈ ఆధారాలు సంపాదించి తట్టున్నారా? పదండ్రా, ఆడ వెనకాల వెళ్దాం. పదన్నా. ఏమండి, మన మధుసూదన్ ఇంకా ఇంటికి రాలేదండి. నాకు చాలా భయంగా ఉందండి. చిన్నోడా, నాన్నగారు వివరాలు ఏమైనా తెలిసాయా? అదే పనిలో ఉన్నాను నాన్నగారు. ఉదయానికల్లా పూర్తి వివరాలు సేకరిస్తాను. నాన్నగారు, మధుసూదన్ ఇంకా ఇంటికి రాలేదు. ఇంటికి రాకపోవడం మాత్రమే కాదు నాన్న, మ్యాడీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు వాడు ఏమయ్యాడో ఎక్కడున్నాడో ఏం అర్థం కావడం లేదు. తాతయ్య, అన్నయ్య ఫ్రెండ్స్కి కూడా కాల్ చేశాం, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేదంట. మధుసూదన్ చిన్నపిల్లాడేమీ కాదు. అయినా మధుసూదన్ ఇంటికి రాకపోవడం మొదటిసారైనట్టు అంతలా బాధపడిపోతున్నారేంటి? శ్రీలక్ష్మిని బయటికి తీసుకురావడానికి వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. ఉదయం నుండి బయటే తిరుగుతున్నాడు కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు. అదేమంత సమస్య కాదు. బాధపడ్డం మానేసి శ్రీలక్ష్మి క్షేమంగా నిరపరాధిగా ఇంటికి తిరిగి రావాలని దేవుణ్ణి కోరుకోండి. పాపం శ్రీలక్ష్మి ఆ పోలీస్ స్టేషన్లో భోజనం పెట్టారో లేదో. చిన్నోడా, నేను వెళ్ళి చూసొస్తాను. నాన్నగారు, పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళని కలవడానికి నైట్ టైం ఎలో చేయరు. వాళ్లే శ్రీలక్ష్మికి ఫుడ్ అరేంజ్ చేస్తారు. సరే, శ్రీలక్ష్మిని నిరపరాధిని నిరూపించడానికి నీ ప్రయత్నం అయితే నువ్వు చేయి. అలాగే నాన్నగారు. అన్నా రే, రండ్రా, త్వరగా ఓపెన్ చేయండి రా, నాలుగు లాగెత్తందే. అన్నా, నీకు నాలుగు మాత్రం లాగేస్తుందన్నా, మాకైతే ప్రతి నరం లాగేస్తుంది. ఈ పనుల్లో పడిపోయి తాగడం కూడా మర్చిపోయామన్నా. సరే కలపండ్రా. రేయ్, ఆడి ఫోన్ మన దగ్గర ఉన్నది కదా? అవునన్నా, తెలివిగా ఫోను స్విచ్ ఆఫ్ చేసేసానన్నా. మంచి పని చేసినావురా, ఇంకా మనల్ని ఎవరూ పట్టుకోలేరు. అసలు ఎవరు వీళ్ళు? నా ఫోన్ ఎందుకు లాక్కున్నారు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు?
ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకపోతే అమ్మ భయపడుతుంది. ఎర్ర బస్సుని విడిపించడం చేతకాక తప్పించుకొని తిరుగుతున్నానని తాతయ్య నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. అన్నా నాకు డౌట్. ఏంట్రా నీ డౌట్? మనం ఇంతవరకు ఏదో ఒక గెటప్ వేసుకుని తిరుగుతున్నాం కాబట్టి ఎవరికి మన మీద అనుమానం కలగలేదు. ఒకవేళ నువ్వు బుల్లిరాజు మేము నీ అనుచరులు అని అందరికి తెలిసిపోతే మన పరిస్థితి ఏంటన్నా? బుల్లిరాజు వీడా? బుల్లిరాజేనా? వీడు వాడే అయితే వీడికి నాతో ఏం పని? అన్నా నాది ఒక డౌట్ అన్నా. నీ డౌట్ ఏంట్రా? నువ్వు బుల్రాజు అన్న సంగతి తెలియడం పక్కనెడితే మనం ఈ మధుసూదన్ని ఇరికించి జైల్లో వేయించి వదిని తీసుకెళ్ళిపోవడానికి ఈ వేషాలు నాటకాలు ఆడామని తెలిస్తే మన పరిస్థితి ఏంటన్నా? రేయ్ అక్కుపక్షులారా, అంతా మనం అనుకున్నట్టే జరుగుతున్నది కదరా. ఇక మన గురించి ఎవరికైనా ఎట్టా తెలుస్తుందిరా? మ్మ్. తెలిసే ఛాన్సే లేదు గానే నోరు మూసుకొని తాగండి రా. అంటే ఈ ప్లాన్లన్నీ శ్రీకాకుళం బుల్లిరాజు పని అన్నమాట.